మనం చుక్కకూర తీసుకొని చుక్కకూర పప్పు వేసుకున్నాం కదా. ఈరోజు అయితే తోటకూర మస్తుగా ఉంది. ఇదిగోండి ఈ ఒక్క కుండీలో తెంపాను, ఇంత వచ్చింది, బాగానే ఉంది. ఇదిగోండి అన్ని కుండీలలో ఉంది, తెంపేసుకుందాము. తెంపేసి మనకి పచ్చిమిర్చి అయితే మంచిగా వస్తుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి, మంచి పిందెలు పడ్డాయి. అందుకని అన్ని కుండీలలో ఉన్నటువంటి ఈ తోటకూరని అయితే మంచిగా తెంపేసుకుందాం. వేళ్ళతో సహా తెంపేస్తున్నాను. ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి తెంపేసాము. తర్వాత మళ్ళీ చిన్నగా ఉన్నాయి వచ్చేస్తాయి. ఈ వేళ్ళు కట్ చేసి ఈయన కిచెన్ కంపోస్ట్ బిన్లో వేసేసుకుందాం. ఇలా బిన్స్ ఉన్నాయి కదా, ఈ బిన్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పోసినాక పీకితే మంచిగా ఈజీగా వస్తుందని. ఇంత మంచిగా ఉంది అసలు, లేతగా ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనము కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో. దట్టు ఇక్కడ మనం ఏం వేస్తలేం కదా మందులు, మంచిగా ఉంటుంది, రుచి బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది కూర కూడా, ఎంత మంచిగా ఉంటుంది అసలు. ఇక చూడండి.